గారు చేసిన వ్యాఖ్యలు ఆయన అన్ఫార్చునేట్లీ డిప్యూటీ సీఎం అని మాట్లాడ కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్ప అని చెప్పి ఆవిడ చెప్పడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? సార్, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు వీక్షకులకి నమస్కారం సార్. కవిత గారు ఈ మధ్య ఫేడ్ అవుట్ అయినటువంటి పొలిటీషియన్ కింద అయిపోయింది. టీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత, తెలంగాణలో గవర్నమెంట్ ని కోల్పోయిన తర్వాత. కాబట్టి ఇప్పుడు ఎలాగోలా హైప్ లోకి రావాలి అని పాపం ఆవిడకి ఒక విషయం తెలియదు. మేము పవన్ కళ్యాణ్ గారిని పొగిడితే శత్రువైనా సరే ఎంత జాకీలేసి లేపుతామో, పవన్ కళ్యాణ్ గారి జోలికి వచ్చి నెగిటివ్ గా మాట్లాడితే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైనా మోరీలేసి గుంజుతాం. ఆ విషయం తెలియలే కవిత గారికి. అది తెలియక అనవసరంగా పవన్ కళ్యాణ్ గారిని నోటుకొచ్చినట్లుగా మాట్లాడింది. సీరియస్ పొలిటీషియన్ కాదు అంటే, మరి ఆవిడ పాలిటిక్స్ లో సీరియస్నెస్ ఏంటో మాకు అర్థం కాని విషయము. నేను కనుక తెలంగాణ ముఖ్యమంత్రిని అయితే మద్యం నేను బ్యాన్ చేస్తానని చెప్పేసినటువంటి వ్యక్తి ఏపీలో అండ్ ఎంటైర్ ఇండియాలో కూడా ఎక్కడ లేని విధంగా మహిళా లేడీ లిక్కర్ కింగ్ కింద మారిపోయింది. తిహార్ జైలుకి వెళ్ళినటువంటి తెలుగు రాజకీయ నాయకురాలుగా మిగిలిపోయింది. ఆమె ఉద్యమాలు చేసి రాజకీయాల తిహార్ జైలుకి వెళ్ళలేదు, లిక్కర్ స్కామ్ చేసి వెళ్ళింది. ఇంత బ్యాగేజ్ ఆవిడ వెనకాల పెట్టుకుని గురిగింజ నలుపు అది ఎరగకుండా ఎదుటోళ్ళు ఎక్కిరిచ్చిద్ది అన్నట్లుగా ఆవిడకు ఉన్నటువంటి అంత చండాలను పక్కన పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడచ్చు. ఫస్ట్ విషయం. రెండోది, ఒక్కసారి ఓడిపోతే ఇంకా ప్రత్యక్ష రాజకీయాల్లో అంటే జనాల అభిప్రాయం ద్వారా గెలవడం ద్వారా వెళ్లకుండా అసలు కంప్లీట్ గా తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని దొడ్డిదారిలో ఎమ్మెల్సీ కింద వెళ్ళిపోయి తద్వారా ఏదో పెద్ద దేశకి నేత కింద ఫీల్ అయినటువంటి ఆవిడ, పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఓడిపోయినా మరలా ప్రజా కోర్టులోకి వెళ్ళిపోయి తను నాయకుడిగా ప్రూవ్ చేసుకుని గెలిచినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అట్లాంటి వ్యక్తిని ఆవిడ సీరియస్నెస్ లేదని చెప్పేసి అనడం ఏంటో, అన్ఫార్చునేట్ గా ఉప ముఖ్యమంత్రి అయ్యాడని అనడం ఏంటో మాకు అర్థం కాలమాట. ఆవిడ సీరియస్నెస్ ఏంటో మాకు అర్థం కాని విషయము. అలాగే ఇంకొకటి, దళిత మహిళ అయినటువంటి హోమ్ మినిస్టర్ గారి పదవిని తీసుకుంటారని చెప్పేసి మాట్లాడారు అని చెప్పేసి అనింది. ఆవిడకి పాలిటిక్స్ లో ఏమాత్రం నాలెడ్జ్ ఉందో మాకు తెలియదు. అంటే తండ్రి అన్న ఇద్దరు రాజకీయాలు ఉన్నారు కాబట్టి ఎట్లాగైనా ఎదిగిపోవచ్చు అని చెప్పేసి ఎదిగినట్లుగా మాకు అనిపించింది ఆవిడ. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు హోమ్ మినిస్టర్ పదవి గురించి మాట్లాడారంటే క్లియర్ గా ఆవిడ నిజంగా ఒక దళిత అండ్ ఎస్పెషల్లీ మహిళ అవడం మూలంగా ఆవిడకు ఉన్నటువంటి అధికారాలకు ఎవరైనా అడ్డుపడుతున్నారేమో, అలా అడ్డుపడితే అది నేను తీసుకొనైనా సరే నాకెవరు అడ్డం లేకుండా చేయడానికి సిద్ధంగా ఉంటాను కాబట్టి ఆవిడ డ్యూటీని ఆవిడ సభ్యంగా చేయనివ్వండి అని చెప్పేసి అంతర్గతంగా ఒక సంకేతాలను పంపించాడు కూటమిలో ఉన్నటువంటి నాయకులకి క్లియర్ గా. ఆవిడకి ఎవరు అడ్డుపడకుండా, అంటే అక్కడ ఒక దళిత మహిళకి వాయిస్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు. ఒక మహిళా హోమ్ మినిస్టర్ కి వెన్నుదన్నుగా ఉండి నేనున్నాను ఆవిడ వెనకాలని చెప్పేసి చెప్పకనే చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు. అంత రాజకీయం తెలియకుండా ఈవిడ ఏ సీరియస్నెస్ తో పాలిటిక్స్ చేస్తుందో మాకు అర్థం కాలేదు. అలాగే భాషకు సంబంధించి మాట్లాడింది ఆవిడ. భాషకు సంబంధించి మాట్లాడిన ఆవిడకి ఈవిడ కనీసం మినిమం బుర్రలో గుజ్జుంటే కనీసమైనా సరే వాళ్ళ భాషలో చెప్పాలి అంటే దిమాకులో ధమాకు ఏదో అంటారు, అది గనక ఉంటే క్లియర్ గా ఆయన మాట్లాడింది ఏంటి, వీళ్ళు ఏదైతే మా భాష మాకు గొప్ప, తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళ భాష మేము మాట్లాడటం ఏంటి అబ్బాయి, మా భాష మాకు గొప్ప అని చెప్పేసి ఆ రోజు తెలంగాణ వాదం మీద నెత్తినేసుకుని ఎంత చక్కగా వాళ్ళ వాదాన్ని వాళ్ళు సమర్థించుకున్నారో, అదే విధంగా ఏపీ వాళ్ళు తెలుగు పీపుల్ వేరే స్టేట్స్ కి వెళితే భాష ద్వారా ఇబ్బంది పడకూడదని చెప్పేసి ఏదైనా సరే 3 భాషలు నేర్చుకొని ఉండండి, ఉద్యోగం కోసం, ఉపాధి కోసం, దేశవ్యాప్తంగా మీ మనుగడను కొనసాగించుకోవడం కోసం, స్థానికంగా ఉపాధి లభించకపోతే ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళైనా సరే బ్రతకడం కోసం స్థానిక భాష, జాతీయ భాష, అంతర్జాతీయ భాష, ఇలా త్రిభాషా విధానంలో మీరు ఏవైనా భాషలు నేర్చుకుని ఉండాలి. అందులో హిందీ నేర్చుకోవడంలో కూడా తప్పు లేదు, ఎందుకంటే ఎక్కువగా హిందీ మాట్లాడుతున్న రాష్ట్రాలు భారతదేశంలో ఉన్నాయి కాబట్టి అని చెప్పేసి క్లియర్ గా ఆయన మాట్లాడారు. అదంతా కూడా పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారు హిందీ నేర్చుకోమన్నాడు, తమిళనాడులో వెళ్ళేసి మాట్లాడారు వాళ్ళ గురించి అని చెప్పేసి ఈవిడ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే ముందు ఈవిడ పాలిటిక్స్ లో సీరియస్నెస్ ఏంటిది అనేది ఫస్ట్ తెలుసుకోవాలి కదా. ఈవిడ గురించి ఈవిడ స్టేట్ లో ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారిని చాలా ఎక్కువగా పొగిడిన సందర్భం కూడా దానికి ఒక రీజన్ ఉంది సార్. దానికి ఒక నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంది. 2019 ఎలక్షన్స్ లో నా కుటుంబ సభ్యులు తెలంగాణలో బేల్దారి వర్కర్స్ గా పనిచేస్తారు, నా కజిన్ బ్రదర్స్. అక్కడ తెలంగాణలో వైసీపీ కోటేయమని చెప్పేసి అక్కడ అమౌంట్ ఇచ్చి ఇక్కడికి పంపించారు బీఆర్ఎస్ నాయకులు, అప్పటి టీఆర్ఎస్ నాయకులు. దీనికి నేను అంటే మా కుటుంబ సభ్యులే ప్రత్యక్షంగా చాలా మంది అక్కడి నుంచి పని చేయడానికి వచ్చి ఇక్కడ ఏంద్ర పలానా వాళ్ళు కోటేయండి, లేదు మా మేస్త్రి ఇక్కడ జగన్ కోటేయమని చెప్పాడు, మా మేస్త్రి అక్కడ కేసీఆర్ పార్టీ అని చెప్పేసి చాలా మంది నా కజిన్స్ చెప్పడం జరిగింది ఇక్కడ ఓట్లు వేయడానికి. అంటే ఇద్దరి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం అప్పుడు అలా జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాశనం అయితే తప్పితే తెలంగాణకు అవకాశాలు రావు. ఎక్కడైనా సరే ఇన్వెస్టర్స్ రావడం కానివ్వండి, లేదా వేరే ఇంకేదైనా ప్రతిఫలాలు అందుకోవడం కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కి ఎలాంటి వాళ్ళని ఆకర్షించేటువంటి అవకాశాలను ఏవి కల్పించకుండా ఉంటే ఆటోమేటిక్ గా పక్క తెలుగు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ వైపు, అలాగే అక్కడ ఆల్రెడీ ఐటీ వ్యవస్థ చాలా స్థాయిలో విస్తృతంగా ఎదుగుంది కాబట్టి ఖచ్చితంగా అటువైపు చూస్తారు. అదే ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ లో కనుక ఇన్వెస్టర్స్ కి అవకాశాలు కల్పిస్తే తెలంగాణ వైపు వెళ్ళవు. కాబట్టి ఇద్దరు లాలూచి పడిపోయి జగన్మోహన్ రెడ్డి అండ్ కేసీఆర్ గారు గవర్నమెంట్ ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ని అట్టడుగును ఉంచేసి అక్కడ తెలంగాణను పైకి లేపుకుందాం, దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేటువంటి ముడుపులు సవ్యంగా మనం చెల్లిస్తే చాలు అన్న కాన్సెప్ట్ లో వీళ్ళిద్దరి మధ్య అట్లాంటి లాలూచి నడిచింది. కాబట్టి అప్పట్లో ఇద్దరు బాయిగా చేసుకుని ఇక్కడ Okay. రాష్ట్రాన్ని నాశనం చేసి వాళ్ళిద్దరి మధ్య ఉండిపోయింది. అక్కడ ఈ విషయం అందరికీ క్లియర్ గా తెలుసు, ఎందుకంటే నేను ఇక్కడ ప్రత్యక్షంగా నా బంధువులు అందులో ఉన్నారు కాబట్టి చెప్తున్నాను నేను క్లియర్ ఓకే గా. ఓకే ఏంటి రోజా గారి ఎపిసోడ్ ఏంటండి? చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. కూటమి మంత్రులే డైరెక్ట్గా ఆవిడ ఇంటికి పిలిపించుకుంటున్నారట, మాట్లాడుతున్నారట, ఆవిడకి ఏ పని కావస్తే ఆ పని చేసి పెడుతున్నారట. సార్ ప్లీజ్, మీకు రోజా గారి మీద ఏదైనా అభిమానం ఉంటే మీరు నాకు అభిమానం, మీకు అభిమానమా? మీరు జాకీలు వేసుకొని ఆవిడ్ని మళ్ళీ ఎలివేషన్ లోకి తెచ్చుకోండి సార్. అసలు ఆవిడ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి వాష్ అవుట్ చేసిన పర్సన్ ఆవిడ. మీరు ఆవిడ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి డిబేట్ పెట్టి కాదు, ఆవిడ ఇప్పుడు గురించి వైరల్ ఏం అవుతున్న మాట్లాడి- అంశం కదా, ఎందుకు వస్తున్నా సడన్ గాని కూటమి వాళ్ళు ఎందుకు అసలు వాళ్ళు పనులు యువత చేసి పెడుతున్నారట? సార్ ఆవిడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లేదు. రోజా అనే పేరు ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం నుంచి ఎరేజ్ చేయబడింది. మీరు మళ్ళీ కొత్తగా తీసుకొచ్చేసి ఆవిడ ఇక్కడ లైమ్ లైట్ లోకి తీసుకొచ్చి ఫేమ్ చేయాలనేటువంటి ప్రయోగాలు ప్రయత్నాలు మీ ఛానల్ ద్వారా మీరు చేయొద్దు.